మన ఆధ్యాత్మిక అన్వేషణ ఈరోజు చేరుకున్న ఈ ప్రదేశం ఎన్నో దివ్య ఆనవాళ్లను దాచుకున్న ఒక పవిత్రమైన చోటు. రాఘవేంద్ర స్వామి వారికి పంచముఖాలతో ప్రత్యక్షమైన ఆ పవిత్ర స్థలం. ఈ స్థలంలో ఇప్పటికీ ఒక దివ్య రహస్యం సజీవంగా ఉందని చెబితే నమ్ముతారా? ఇక్కడ ఉన్న పాదరక్షలను స్వయంగా ఆంజనేయ స్వామి ధరించి ప్రతిరోజు సంచారం చేస్తాడని చెబుతున్నారు. ఆ ఆనవాళ్ళేంటి? ఒళ్ళు రోమాంచితమయ్యే సాక్ష్యాలు. రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ ఎన్నో రోజులు తపస్సు చేసినప్పుడు ఆయనకు కనిపించిన ఆ పంచముఖ రూపం వెనక అసలు రహస్యం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ఆ పుణ్యక్షేత్రం యొక్క మహిమలు, ఆ పాదరక్షల యొక్క గూఢార్థం మరియు ఇక్కడ ఇప్పటికీ జరుగుతున్న ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఈ క్షేత్రంలో 12 సంవత్సరాలు తపస్సు చేసినట్టు శిలాఫలకం మీద రాయబడినది. మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అండి. ఒక భక్తుని వ్రణం మాయం చేసిన శక్తి, అందుని చూపు తిరిగి ఇచ్చిన కృప, చేతబడి నుండి రక్షించిన పరాక్రమం, అన్యాయానికి ఎదురు నిలిచిన ధర్మం, మాటలు లేని వారికి స్వయంగా స్వరం ఇచ్చిన దయ. అది సాధారణ దేవత మహిమ కాదు, ఇది సాక్షాత్తు పంచముఖ ఆంజనేయ స్వామి వారి కరుణ. మీకు ఒక ప్రశ్న వేస్తాను. వైద్యం చేతులెత్తేసిన చోట, న్యాయం దొరకని చోట, చేతబడి దుష్టశక్తులు వేధిస్తున్న చోటు, మనుషులు నిరాకరించిన చోటు దైవం నిలబడితే ఏమవుతుంది? మీరు చూస్తున్నది మంత్రాలయం సమీపంలో ఉన్న శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్. ఎంతో శక్తివంతమైనది. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి పాదరక్షలు. ఇవి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మరి కొత్త వాటిని మారుస్తారు. ప్రతిరోజు స్వామివారు వాటిని ధరించి సంచారంకు వెళ్తారని ఇక్కడ చెప్తారు. అందుకు నిదర్శనంగా పాత వాటిని గమనిస్తే వాటి నిండా దుమ్ము, గడ్డి పుల్లలు గుచ్చుకొని ఉంటాయట. 5 సంవత్సరాలకంతా బృహదాకారంలో ఎత్తుగా ఉన్న పాదరక్షలు తరిగిపోయి ఉంటాయట. కొత్త వాటిని వాటి స్థానంలో ఉంచి పాత వాటిని చిన్న మందిరంలో ఉంచడం జరుగుతోంది. ఈ పాదరక్షలు మార్చే ఆనవాయితీ గత 200 సంవత్సరం నుండి జరుగుతూ వస్తున్నదట. చెరువు బూదురు అని గ్రామానికి సంబంధించిన భీమయ్య వంశస్థులు స్వామివారికి మొక్కుబడిగా ఇలా 5 సంవత్సరాలకు ఒకసారి చేయిస్తున్నారు పాదరక్షలు. మరి పాదరక్షలు స్వామివారి పాదాల కొలత ఇంత అని వారు ఎలా నిర్ణయించుకున్నారో తెలియాలంటే వారి వంశస్థుల చరిత్ర కొంత అవసరం. కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము. ఒకరోజు రాత్రి భీమయ్య కలలో స్వామివారు ఎత్తైన శిల నుండి ఇసుక మీదకి దూకినట్టు కల వచ్చిందట. ఆ ఉదయమే వెళ్ళి చూడగానే స్వామివారి పాదముద్రలు ఆ ఇసుకలో ముద్రింపబడి ఉన్నాయి. వాటిని కొలత తీసుకొని ఆ కొలతల ప్రకారమే పాదరక్షలు అందంగా తయారు చేయించి తానే స్వయంగా వాటిని మేళ తాళాలతో మోసుకొని వచ్చి స్వామివారికి అర్పించారు. ఆనాటి కొలతలే ఈనాటికి అనుసరిస్తున్నారట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి పంచముఖాలతో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యక్ష దర్శనమిచ్చారు. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు కుంభకోణంలో శ్రీ మఠాధిపతి అయిన తదుపరి తమ యతి వ్యాపార రీత్యా సంచారానికి వెళ్ళారు. అటు పిమ్మట గానదల గ్రామ సరిహద్దులోని ప్రస్తుత పంచముఖి క్షేత్రముకు వచ్చి ఒక కొండ గుహలో కూర్చొని తపస్సు ప్రారంభించారు. 16వ శతాబ్దంలో ఆయన తపమాచరించిన ఈ ప్రదేశం అంతయు దట్టమైన అటవీ ప్రాంతము. పట్టపగలే దట్టమైన చీకటి ఆవహించి వన్య మృగములు సంచరించుచుండెవి. కారణ జన్ముడైన యోగివర్యుడు ఇటువంటి దుర్గమ ప్రదేశంలో గుహలో తపమాచరించారు. ఇలా 12 సంవత్సరాలు గడిచినవి. ఒకానొక శుభదినమున యతివరులకు దివ్య కాంతి కలిగి సహజ కుండలాలతో పూర్వ దిక్కున కపివదనము, దక్షిణమున నరసింహముఖము, పశ్చిమన గరుడానము, ఉత్తరమున వరాహవదనము, ఊర్ధ్వమున హయగ్రీవముఖము కలిగి 10 బాహువులతో ఖడ్గ, ఖట్వాంగ, పాశ, పర్వత వృక్ష, హాల అంకుశం, గద, త్రిశూలం, కపాలం,
ధరించి కాంచన వర్ణ దేహంతో దేహమంతా రోమములతో పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఎదురుగా ఉద్భవించారు. ఆ మహా తేజోమయమూర్తిని చూడగానే శ్రీ రాఘవేంద్రుల మనసు ఎంతో పులకించిపోయింది. హృదయ విదార విందుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులు జోడించి స్తుతించారు స్వామివారిని. తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి రాఘవేంద్రులను ఆశీర్వదిస్తూ, వత్స, శ్రీరామచంద్రులను హృదయంలో ప్రతిష్ఠించుకున్న నీవు ధన్యుడవు. కృతయుగంలో ప్రహ్లాదుడవైన నీవు ఈ కలియుగాన జగత్ కళ్యాణం కోసం రాఘవేంద్రులుగా అవతరించి పరమాత్మ సర్వోత్తమత్వాన్ని, అలాగే కృతయుగమున నీవు యాగమును అనుసరించిన స్థలమునందే సజీవ సమాధి స్థితి పొందుము. లోకానికి బోధించి ఆధ్యాత్మిక ప్రపంచంలో యతివరులుగా యశస్సు నొందగలవు. నిన్ను సేవించిన భక్తులు పరమాత్మను సేవించిన పుణ్యం పొందగలరు. నీ ఖ్యాతి ఎల్లెడలా ప్రకాశించగలదు అని పలికి అదృశ్యమైపోయారు స్వామివారు. సంతోష తరంగుడైన శ్రీ రాఘవేంద్రుల వారు పంచముఖేశ్వరుని వేణోళ్ల స్తుతించి ధ్యాన నిమగ్నులైనారు. జ్ఞాన నేత్రము ముందు వరుసగా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, శ్రీహరి కూర్మావతారము గోచరించినారు. ఆధ్యాత్మిక ప్రపంచంలోనే విశిష్ట స్థానాన్ని పొందిన మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. ప్రత్యేకంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం లేని ఊరంటూ దాదాపు లేదనే చెప్పవచ్చు. త్రేతాయుగం, ద్వాపర యుగాల ప్రతీకలైన రామాయణ ఇతిహాసాల్లో మనకు ముఖ్య కథానాయకునిగా కనిపిస్తూ చిరంజీవిగా కలియుగంలోనూ ప్రతి ఇంట ఆరాధ్య దైవమై కొలవబడే శ్రీ ఆంజనేయ స్వామి పంచముఖావతార ఉద్భవ స్థలమే ఈ పంచముఖి క్షేత్రము. భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్న ఈ పుణ్యక్షేత్రము శ్రీ రాఘవేంద్ర గురుదేవులు వెలసి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయమునకు ఉత్తర దిక్కున అమావాస్య రోజు భక్తులు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చి స్వామివారిని సేవించుకొని వెళ్తారు. ఆ పర్వదినమున రాత్రంతా భజన, శ్రీరామ నామస్మరణతో గడుపుతారు. ఈ గుహలో శిలపై వెలసిన స్వామివారు పంచముఖాలు కలిగి ఉన్నారు. అసలు రూపం లేకుండా కొలిచిన వారి భక్తి, నమ్మకం ఆధారంగా వారి అభిష్టాలను తీర్చువాడే భగవంతుడు. నమ్మని వారికి దుమ్ముగాను, నమ్మిన వారి పాలిట సొమ్ముగాను నిలిచే శ్రీ పంచముఖ ప్రాణదేవుని క్షేత్రమైన శ్రీ పంచముఖి పరిసరాల ప్రకృతి తుంగభద్రా నదికి అవల కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా, ధ్యానాసక్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి వారు జీవితంలో ఒక్కసారైనా దర్శించదగ్గ క్షేత్రం ఈ పంచముఖి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై హనుమాన్, జై శ్రీరామ్.